క్షమించు స్వభావం గల నా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు కృపతో నిండిన దేవుడవు, ప్రేమతో నిండిన తండ్రివి. మీ కృప వల్లనే ఈరోజు నేను మీ సన్నిధిలో నిలబడగలుగుతున్నాను. దేవా, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని చెప్పబడినట్లుగా నా జీవితంలో నేను చేసిన తప్పులు, నా ఆలోచనలో ఉన్న అపవిత్రత, నా మాటల్లో మరియు క్రియల్లో ఉన్న లోపములన్నిటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నన్ను బాధించిన వారిని నేను క్షమించలేని సందర్భాలలో, నా హృదయం గాయపడిన చోట్ల, నా మనసు మౌనంగా బాధపడిన సమయాల్లో ఆ గాయాలను మీ ప్రేమతో నింపండి. ద్వేషం స్థానంలో ప్రేమను, కోపం స్థానంలో శాంతిని, పగ స్థానంలో క్షమను నాలో నాటండి. శిలువ మీద కూడా తనను బాధించిన వారిని, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వభావాన్ని నాకు అనుగ్రహించండి. దేవా, క్రీస్తు స్వభావమును నా హృదయంలో వృద్ధి చేయండి. నా స్వంత భావోద్వేగాల ప్రకారం కాకుండా మీ ఆత్మచేత నడిపింపబడే జీవితం నాకు దయచేయండి. నన్ను బాధించిన వారిని హృదయపూర్వకంగా క్షమించగలిగే కృపను నాకు అనుగ్రహించండి. కేవలం మాటల్లోనే కాకుండా నా హృదయంలోనూ నిజమైన క్షమించే స్వభావం ఉండేలా చేయండి. దేవా, నన్ను బాధించిన వారిని నేను చూసినప్పుడు నా శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకోకుండా ఉండే కృపను దయచేయండి. వారి గురించి ఆలోచించినప్పుడు ద్వేషం కాకుండా ప్రార్థన కలిగేలా నా అంతరంగాన్ని మార్చండి. దేవా, మీ రాజ్య స్వభావం నా జీవితంలో ప్రతిఫలించినట్లు చేయండి. నేను మీ చేత క్షమింపబడిన వ్యక్తిగా మాత్రమే కాకుండా ఇతరులను క్షమించే వ్యక్తిగా కూడా మారినట్లు నన్ను మార్చండి. నా కుటుంబంలో, నా సంబంధాలలో, నా సేవలో మీ ప్రేమ ప్రతిఫలించును గాక. దేవా, మీ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయాన్ని శుద్ధి చేయండి. ప్రతి గాయాన్ని మీ కృపతో స్వస్థపరచండి. ప్రతి బాధను మీ ప్రేమతో నింపండి. నా జీవితంలో క్రీస్తు ప్రభు స్వభావం సంపూర్ణంగా రూపుదిద్దుకోవాలని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.